ఒక ఇద్దరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. ఎక్కడ? ట్రైన్లో. దే ఆర్ వెరీ వెరీ ఏమండి ఎక్స్పర్ట్స్ అనమాట. బాగా చక్కగా ఆడుతున్నారు. అండ్ ఒక గొప్ప మిషనరీ, ఒక గొప్ప దైవజనుడు డిఎల్ మోడీ గారు ఏం చేస్తున్నారంటే వారిద్దరిని కూడా చూస్తున్నారంట. చూస్తూ ఉండగానే, ప్రభువా హౌ కెన్ ఐ ప్రీచ్ ది గాస్పెల్ టు దెమ్, ప్రభువా వారికి ఎలా నేను సువార్త ప్రకటన చేయాలి తండ్రి అని ఆలోచన చేస్తున్నారు డిఎల్ మోడీ గారు. ప్రభువా ఎలా మిమ్మల్ని పరిచయం చేయాలి ప్రభువా అని చూస్తున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, రే మనోడు కూడా ఆడతాడు అనుకుంటారా, అరే ఈయన కూడా ఆడతాడు అనుకుంటా పేకాట, ఈయన కూడా పిలుద్దానా అని చెప్పేసి వెళ్ళారంట. అయ్యా మాతో పాటు కలిసి ఒక చెయ్యేస్తావా అన్నాడండి. అడిగారంట. డిఎల్ మోడీ గారు, ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా అని సువార్త మొదలుపెట్టాడంట. ఏమని మొదలుపెట్టాడంటే, అయ్యా నేను నా చెయ్యడానికి ఈ చెయ్యి నాది కాదు అన్నాడంట. నీతో పాటు చెయ్యడానికి ఈ చెయ్యి నాది కాదు, ఈ చెయ్యి ఎవరిదయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవాది దేవునిది. హల్లెలూయా. ఏమండి, సజీవ యాగం మనం చెప్పుకున్నాం. సజీవ యాగముగా మన శరీరములను దేవాది దేవునికి మనము అర్పించుకోవాలి. ఎస్, సమర్పించుకోవాలి. ఏం చేస్తున్నాడంటే, ఈ శరీరం నాది కాదు, ఈ తల నాది కాదు. ఏమండి, ప్రారంభించాడంట పరిశుద్ధంగా ఎలా ఉండాలి, పవిత్రంగా ఎలా ఉండాలని. ఏమండి, ఆ ఇద్దరి పేకాట రాయుడికి స్వార్థ చెప్పాడంట. హల్లెలూయా. వాళ్ళు దిగేలోపు చక్కగా బైబిల్ పట్టుకొని దిగారంట. పేకాట ఆ పేకలో ఏం చేశారంటే కార్డ్స్ ఇసిరేశారంట అవతలకి. ఇసిరేసి డిఎల్ మోడీ గారితో ఏమంటే ట్రైన్ దిగటంతో వాళ్ళ బైబిల్తో వారిద్దరు కూడా దిగారంట. గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు అటు రీతిగా చెప్పాలి. ఈ రోజున సజీవయాగముగా మన శరీరములు దేవునికి అర్పించుకోవాలి. ఎవడో వచ్చి తాగుదాం రారా అంటే వెళ్ళడం కాదు, ఎవడో వచ్చి సినిమాకు పోదాం రారా అంటే పోవడం కాదు, ఎవడో వచ్చి సిగరెట్ తాగుదాం రారా అంటే వెళ్ళడం కాదు. కత్యం వాళ్ళ మాటను మీరు మార్చాలి, ఖండించాలి, వాళ్ళని బుద్ధి చెప్పాలి. మీరు విలువ పెట్టి కొనబడ్డారంట. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే మనల్ని విలువ పెట్టి కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి నీ కళ్ళు, నీ చూపు, నీ చెవులు, ఏమంటే మీ చేతులు, మీ కాళ్ళు, సమస్తము కూడా, మీ తలంపులు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఎవరికి అమ్మివేశారంటే మీరు దేవాది దేవునికి అమ్మివేశారు. కొనబడ్డారు మీరందరూ కూడా. పాపము పొంచి ఉన్నప్పుడు మీరు సాతాను హస్తాల్లో ఎప్పుడైతే ఉన్నారో, సాతానికి ఎప్పుడైతే మీరు దాసోహం అవుతారో, అమ్మి వేయబడ్డారో, అప్పుడే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధముగా పవిత్రముగా మనం ఏం చేయాలంటే దేవునికి సజీవయాగం మనము శరీరములను సమర్పణ చేయాలి. దేవునికి స్తోత్రం. డోంట్ సోల్డ్ అవుట్ యువర్ హోలీనెస్. మీ పవిత్రతను, మీ పరిశుద్ధతను అమ్ముకోవద్దు దయచేసి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్న విధమును బట్టి మిమ్మల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు తన కృపను మీ కుటుంబంపై, మీపై